హాయ్ గాయ్స్. టుడే టుడే వీడియో వచ్చేసరికి ఓవర్లాపింగ్ ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్. లాస్ట్ వీడియోలో పార్ట్ 1లో మనం చూసుకున్నప్పటికీ హుక్స్ లెంత్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, బెండ్ డిటెక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, యూనిట్ వెయిట్ ఆఫ్ స్టీల్ బార్ ఎలా కనుక్కోవాలి మనం చూసుకున్నాము లాస్ట్ వీడియోలో. ఇది పార్ట్ 2 వీడియో. పార్ట్ 2 వీడియో వచ్చేసరికి ఓవర్లాపింగ్ ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్. ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ల్యాపింగ్ లెంత్. ల్యాపింగ్ లెంత్లో మనం చూసుకుంటే కాంప్రెక్షను, టెన్షన్ టూ పార్ట్స్ ఉన్నాయి మనకి. ఫస్ట్ అయితే కంప్రెషన్ చూసుకుందాము. కంప్రెషన్లో కాలం చూసుకుందాము. కాలంలో వచ్చేసరికి కంప్రెషన్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఒక కంప్రెషన్ యొక్క ఫార్ములా వచ్చేసరికి నోవడేస్లో 50D యూజ్ చేస్తున్నాం మనం. నోవడేస్లో 50 యూజ్ చేస్తున్నాం కాబట్టి దాని యొక్క ఫస్ట్ కాలంలో ఓవర్లాపింగ్ ఎలా చేయాలి, నెక్స్ట్ అలాగే దాని యొక్క డయా డయాలో ఎంత డయా యూజ్ చేస్తే కాలంలో ఓవర్లాప్ లెంత్ సరిపోతుందని మనం తెలుసుకుందాం క్లారిటీగా. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ల్యాపింగ్ లెంత్ ఆఫ్ బార్. ఫస్ట్ పాయింట్ మనం మెయిన్గా చూసుకునేసరికి కాలంలో ఒక ల్యాపింగ్ మనం ఎలా చేయాలనో ఒక బిగినింగ్ నుంచి చెప్తున్నాను నేను. ఎలా చేయాలి, ఎలా చూసుకోవాలి. ఒకవేళ కాలం మనం కాలం మేకింగ్ చేసేటప్పటికి మనం ఫస్ట్గా బిగినింగ్గా తెలుసుకోవాలి ఈ మెయిన్ పాయింట్స్ ఇవన్నీ. ఫస్ట్ ఏంటంటే ల్యాపింగ్ లెంత్ ఆఫ్ బార్. ల్యాపింగ్ లెంత్ ఆఫ్ బార్ అంటే ఫస్ట్ మనకు ల్యాపింగ్ లెంత్ తెలియాలంటే దాని యొక్క డయా తెలియాలి. మనం ఎగ్జాంపుల్గా ఇక్కడ చూసుకున్నాం డ్రాయింగ్, చిన్న ఎగ్జాంపుల్గా. దీని యొక్క డయా వచ్చేసరికి ఇవన్నీ బార్స్ అండి, స్టీల్ బార్స్ ఇవన్నీ. డయా వచ్చేసరికి 20 mm తీసుకున్నాం మన ఎగ్జాంపుల్గా. 20 mm వచ్చేసరికి దాని యొక్క ల్యాపింగ్ లెంత్ ఫార్ములా ఇది కూడా 50D. 50D కాబట్టి 50 × D కదా, 50 × 20 mm. 20 mm వచ్చేసరికి మన యొక్క ల్యాపింగ్ లెంత్ 1 మీటర్. 1 మీటర్ కదా. 1 మీటర్ వచ్చేసరికి దీని యొక్క ల్యాపింగ్ లెంత్ వచ్చేసరికి 20 mm బార్కి 1 మీటర్. ఓకేనండి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మనం ల్యాపింగ్ లెంత్ ఎలాగ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. దీని యొక్క ఫార్ములా వచ్చేసరికి 50D. నెక్స్ట్ ఏంటంటే జోగుల్ లెంత్. కంపల్సరీ అండి, జోగుల్ లెంత్ మాత్రం కంపల్సరీ ఉండాలి కాలంలో అయితే. జోగుల్ లెంత్ లేకపోతే మాత్రం కాలము ఫెయిల్ అవుతుంది. జోగుల్ లెంత్ వచ్చేసరికి దీని యొక్క జోగుల్ లెంత్ వచ్చేసరికి ఫార్ములా ఉందండి, J = 6D. J అంటే జోగుల్ లెంత్ కాబట్టి మనం 60 ఎలాగంటే యొక్క కాలం యొక్క బార్ ఉంటుంది కదా, దాని యొక్క ఈ బెండ్ వచ్చేసరికి మనకి ఫార్ములా వచ్చేసరికి 6D. 6 × మన యొక్క అంతా 20 mm కదా. 20 mm అంటే అది 120 mm. దీని యొక్క బెండ్ ఆఫ్ ద పార్ట్ వచ్చేసి జగుల్ లెంత్ యొక్క బెండ్ ఆఫ్ ద పార్ట్ వచ్చేసరికి 120 mm అండి. ఈ 120 mm మిగతాదంతా మనకు తెలుసు కాబట్టి ఇక్కడ ఏంటంటే 50 × D తీసుకున్నాం కదా. 50 × 20 mm 1 మీటర్. ఇదంతా 1 మీటర్ వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి J = 60 కాబట్టి ఈ యొక్క ఫార్ములాలో మనం ఇది క్యాలిక్యులేట్ చేసాము. ఇది వచ్చేసరికి 120 mm అండి. నెక్స్ట్ ఇదంతా వచ్చేసరికి 1 మీటర్. ఇక్కడ బార్ని ఇన్సర్ట్ చేస్తాం, మనం టై చేస్తాము. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి అండి చాలా ఇంపార్టెంట్, బెండ్ మూమెంట్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ ద కాలం. ఎక్కడైనా చూసుకుంటే కాలం అనేది మనకి దాని యొక్క ఓవర్ ల్యాపింగ్ జోన్ అంటే మనకి ల్యాపింగ్ జోన్స్ ఉన్నాయి. జోన్ ఏ, ఇది జోన్ ఏ అండి, ఇది జోన్ బి, ఇది జోన్ ఏ. జోన్ ఏ, జోన్ బి, జోన్ ఏ కదా మనకి. ఇది ఒక ఫ్లోరింగ్ లెవెల్ని తీసుకోండి, ఒక స్లాబ్ బాటమ్ నుంచి తీసుకుందాం మనం. కాలం ఇక్కడ రైజ్ అయింది, కాలం యొక్క స్టీల్ బార్ ఇక్కడ రైజ్ అయిందండి. రైజ్ అయ్యి సెంటర్ ఆఫ్ ద కాలంలోనే మనకి ల్యాపింగ్ జరగాలి. ల్యాపింగ్ జరగకపోతే అది ఒక స్ట్రక్చర్ ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ద బెండింగ్ మూమెంట్ ఆఫ్ ద పాయింట్ లోడ్ అంతా ఇక్కడ యాక్ట్ అవుతుంది అని మనకి. పాయింట్ లోడ్ అంతా ఇక్కడ యాక్ట్ అవుతుంది కాబట్టి కంపల్సరీ ల్యాపింగ్ అనేది కాలం సెంటర్లోనే జరగాలి. బెండింగ్ మూమెంట్ ఇక్కడ అవుతుంది. బెండింగ్ మూమెంట్ అదైతే కింద జరిగిందనుకో, బెండింగ్ మూమెంట్ అదేదో ల్యాపింగ్ ఇక్కడ జరిగిందనుకో కాలం ఫెయిల్ అవుతుంది. అదే కొద్దిగా పైన జరిగినా సరే, కొద్దిగా టాప్లో జరిగినా సరే కాలం ఫెయిల్ అవుతుంది. సో సెంటర్ ఆఫ్ ద కాలం వచ్చేసిన దగ్గరికి మనకి ల్యాపింగ్ జరగాలి. ల్యాపింగ్ జరగకపోతే అదే జోన్ బిలోనే కంపల్సరీ జరగాలి ల్యాపింగ్. ఓకేనా. అది పర్టికులర్గా కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అది. నెక్స్ట్ ఫోర్త్ ఏంటంటే సెంటర్ ఆఫ్ ద కాలంలోనే ల్యాపింగ్ జరగాలి చెప్పాను కదా. అక్కడ బెండ్ మూమెంట్ యాక్ట్ అవుతుందండి, కంపల్సరీ మనం గుర్తుంచుకునే విషయం అది. ఇక్కడ చూసుకుంటే యాజ్ కంపల్సరీ ల్యాపింగ్ జరగాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ స్టాగరింగ్.
కాలం ఎప్పుడు కూడా దానికి బార్డర్ నుంచి చూసుకుంటే కాలం స్టాగరింగ్ ఇంపార్టెంట్ అండి. స్టాగరింగ్ ఉండాలి. స్టాగరింగ్ లేకపోతే దాని యొక్క కాలం ఫెయిల్ అవుతుంది. కంపల్సరీ స్టాగరింగ్ ఉండాలి. స్టాగరింగ్ ఉంటేనే దాని యొక్క పాయింట్ లోడ్ ఈక్వల్గా యాక్ట్ అవుతుంది. దాని బెండింగ్ మూమెంట్ కూడా ఈక్వల్గా ఉంటుంది. బెండింగ్ మూమెంట్ పాయింట్ లోడ్ కరెక్ట్గా యాక్ట్ అవుతే కాలం ఫెయిల్ అవుతుందండి. కంపల్సరీ ఈ 5 పాయింట్స్ గుర్తుంచుకోవాలి. ఓకేనండి. ల్యాపింగ్ అయితే మాత్రం ఒక 5 పాయింట్స్ అండి. ఫస్ట్ నుంచి చూసుకుందాం మనం. ల్యాపింగ్ లెంత్ ఎలాగ కన్సిడర్ చేయాలి. జోగిల్ ల్యాప్ దాని యొక్క జోగిల్ ల్యాప్ ఎంత ఉండాలి, జోగిల్ లెంత్ ఎంత ఉండాలి, దాని యొక్క ఫార్ములా ఇది మన క్లారిటీ. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ బెండింగ్ మూమెంట్ అట్ సెంటర్ ఆఫ్ ద కాలం. బెండింగ్ మూమెంట్ జరుగుతుంది సెంటర్ ఆఫ్ ద కాలం. ఇప్పుడు మన సెంటర్ ఆఫ్ ద కాలంలోనే ల్యాపింగ్ చేసినప్పుడే దానికి బెండింగ్ మూమెంట్ ఈక్వల్ టు ఉంటుంది. పాయింట్ అవుట్ అక్కడ యాక్ట్ అవుతుంది కాబట్టి కాలం ఫెయిల్ అవ్వదు. అదేదో కింద చేసినా కొంచెం పై చేసినా కాలం ఫెయిల్ అవుతుందండి. అది ఎలా కనుక్కోవాలంటే మెజర్మెంట్ ఆఫ్ ద కాలం తీసుకుంటాం కదా మనం. ఆ కాలం మెజర్మెంట్ బట్టి మనం ఎక్కడ స్టాగరింగ్ వస్తుంది, ఎక్కడ పాయింట్ లోడ్ యాక్ట్ అవుతుంది, ఎక్కడ ల్యాపింగ్ చేయాలో మనం చూసుకుందామండి. ఓకేనండి. నెక్స్ట్ అవుతుంది స్టాగరింగ్ అయితే కంపల్సరీ ఉండాలి. ఈ 5 పాయింట్స్ మాత్రం మనకు కాలం ల్యాపింగ్ చేసేటప్పుడు చూసుకోవాలి. ఓకేనండి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ ల్యాపింగ్ జోన్ ఎప్పుడు కూడా జోన్ ఏ, ఇది జోన్ బి, ఇది జోన్ ఏ. జోన్ వచ్చేసరికి 44, అదే జోన్ ఏ వచ్చేసి 44. ఇక మిడిల్ పార్ట్ ఆఫ్ ద కాలం ఉంది కదా, ఇది జోన్ బి. ఇక్కడ బెండ్ మూమెంట్ అనేసరికి 0 ఉంటుంది మనకి. ఇప్పుడు సెంటర్ ఆఫ్ ద కాలంలో ల్యాపింగ్ జరిగినప్పుడు బెండ్ మూమెంట్ 0 ఉంటుంది. అప్పుడు దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఆఫ్ కాలం అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి జోగిల్ లెంత్ వచ్చేసరికి జోగిల్ లెంత్ వచ్చేసరికి ఎలా బాటమ్ బార్ కాకుండా ఎప్పుడు బాటమ్ బార్ కాకుండా టాప్ బార్లోనే జోగిల్ లెంత్ జరగాలి. ఈ టాప్ బార్లోనే మనకి జోగిల్ లెంత్ జరగాలి. అది కూడా ఇంపార్టెంట్ పాయింట్, అది కూడా గుర్తు చేసుకోండి.